రామరాజునైతే పోలీసులు అరెస్ట్ చేయకుండా చేయాలని చెప్పేసి ధీరజ్ ప్రేమాలైతే కష్టపడి నగలనైతే తీసుకొస్తారు. నగల్ని తీసుకొచ్చేసరికి ఇక రామరాజుకి ప్రేమ ఇంకా ఎక్కువైపోయి మంచిగా చూసుకుంటాడేమో ధీరజ్ని అని చెప్పేసి ప్రేమ ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు. కానీ మొత్తం అయితే రివర్స్ అయింది. ఏంటంటే ఇక ధీరజ్ మీద అయితే రామరాజుకి విపరీతమైన కోపం అయితే వస్తుంది అనమాట. ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక రామరాజు అయితే ధీరజ్ మీద కోపంతో ఆ రోజు నగలు అడిగితే లేవు, పెళ్లి ఖర్చుల కోసం అమ్మేశావా అది ఇది అని చెప్పారు. మరి ఈరోజు నగల్ని ఎలా తీసుకొని వచ్చాడు అంటే వీడు చెప్పింది అబద్ధం కాదా, ఇది కన్న తండ్రిని మోసం చేయడం కాదా అని చెప్పేసి ధీరజ్ని అయితే రామరాజు అంటూ ఉంటాడు అనమాట. ఇక ధీరజ్ అయితే ఏడుస్తూ తినే కంచం దగ్గర నుంచి అయితే లేచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో వేదవతి అయితే ఏమండి ఏం జరిగిందో అంతా ఆ దేవుడికి తెలుసు. కొన్ని కారణాల వల్ల మన చిన్నోడు ఆ నిజాలను బయట పెట్టడం లేదేమో, మీరు వాడిని అర్థం చేసుకోండి, సమస్యకు పరిష్కారం అయిపోయింది కదా, ఇంకా చిన్నోడిని ఎందుకండి అలా అంటారు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే ఏంటి బుజ్జమ్మ, నేను వాడిని మాటలు అంటున్నానా, నిందలు వేస్తున్నానా, ఆ రోజు వాళ్ళ నగలను వాళ్ళకి ఇచ్చేయరా అని నేను చెప్పినప్పుడే వీడు ఇచ్చేసి ఉండుంటే నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేవాడినా, ఊర్లో నా పరుగు పోయేదా, ఆ రోజు లేని నగలు ఈ రోజు ఎలా వచ్చాయో నాకు సమాధానం చెప్పమని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. కానీ ధీరజ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. రేయ్ అడుగుతుంది నిన్నేరా, ఆ రోజు నగలు లేవు అమ్మేశాను అన్నావు, పెళ్ళికి డబ్బు అంతా ఖర్చు అయిపోయిందని అన్నావు, కానీ వారం రోజుల్లో నగల్ని తెచ్చిస్తానని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో చెప్పింది. నిజంగా నగల్ని అమ్మేస్తే డబ్బులు ఖర్చు అయిపోతే నగల్ని తీసుకొస్తామని అమ్మాయి ఎలా చెప్పింది, మీరు ఎక్కడికి వెళ్ళారు, నగల్ని ఎలా తెచ్చారు, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, అసలు మీరిద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా, చెప్పరా చెప్పు, నీ తండ్రిగా ఇంటి పెద్దగా అడుగుతున్నా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని రామరాజు అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. కానీ ధీరజ్ మాత్రం అస్సలు సమాధానం చెప్పడనమాట. ఇక వేదవతి నర్మదలు అయితే నిజం చెప్పకుండా వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. ఇక ధీరజ్ని ఎంత అడిగినా మాట్లాడకపోయేసరికి ఏంట్రా ఎంత పొగర్రా నీకు, ఈ నాన్న అంటే నీకు లెక్క లేకుండా పోయిందా, ఏం జరిగిందో చెప్పమని గొంతు చించుకొని అడుగుతున్నా, చెప్పవేంట్రా, నువ్వేమైనా చెప్పుకోలేని సమస్యలో ఉన్నావేమో, దాన్ని పరిష్కరిద్దాన్ని నేను ఆరాటపడుతుంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడకుండా ఎంత గర్వం చూపిస్తున్నావురా, దీన్ని బట్టే అర్థమవుతుందిరా ఈ నాన్నకు నువ్వెంత గౌరవం ఇస్తున్నావో, అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి తల బాదుకుంటూ మరీ అడుగుతూ ఉంటాడనమాట రామరాజు. ఇక ధీరజ్ అయితే సమాధానం చెప్పకుండా తనలో తానే ఏం చెప్పను నాన్న, ఏమని చెప్పను, నగలు ఏమయ్యాయో ఎలా తీసుకొచ్చానో నీకు చెప్పాలంటే ప్రేమ కళ్యాణ్ గాడితో లేచిపోయిన విషయం చెప్పాలి, వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేయబోయిన విషయాన్ని చెప్పాలి, అమ్మే తన మేనకోడల జీవితాన్ని కాపాడడానికి నాతో ప్రేమ మెడలో తాళి కట్టించిన విషయం కూడా చెప్పాలి నాన్న, ఇవన్నీ చెప్పాలని ఉన్నా చెప్పుకోలేను నాన్న, ఇవన్నీ బయటకు వస్తే ప్రేమ ఆ వెధవతో లేచిపోయిందని నలుగురిలో నవ్వులు పాలవుతుంది. అమ్మ మీ దగ్గర ఈ నిజం దాచినందుకు అమ్మపై మీరు కోపం పెంచుకొని అమ్మతో మాట్లాడటం మానేస్తారు నాన్న, అందుకే ఈ విషయాన్ని నేను బయట పెట్టలేను, ఈ చేదు నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను, ఈ నిజాన్ని నాలో నేనే దాచుకొని నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు నాన్న అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటాడనమాట తనలో తనే. ఇక ధీరజ్ సమాధానం చెప్పకపోయేసరికి రామరాజుకి అయితే ఇంకా కోపం ఎక్కువైపోతుంది అనమాట. సరేరా, నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేనప్పుడు, ఈ నాన్న అంటే నీకు విలువ లేనప్పుడు నేను మాత్రం నీకు కొడుకుగా విలువ ఎందుకు ఇవ్వాలి, కన్న తండ్రిపై విలువ లేనివాడు కన్న తండ్రి కష్టాన్ని తినే అర్హత కూడా లేదు, నీకు నీ భార్యకి ఈ ఇంటితో ఎలాంటి సంబంధం ఉండదు, నువ్వు నీ భార్య మీ బతుకు మీరు బతకండి, మీ అవసరాలు మీ ఖర్చులు మీరే సంపాదించుకొని బతకండి, ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో, నువ్వు నాతో మాట్లాడొద్దు నేను నీతో మాట్లాడనని చెప్పేసి అక్కడి నుంచి అయితే రామరాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక రామరాజు వెళ్ళిపోయిన తర్వాత వేదవతి అయితే చిన్నోడా అని చెప్పేసి ధీరజ్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అనమాట. కానీ నిజం మాత్రం అస్సలు చెప్పకుండా కొడుకుని ఈ విధంగా తిట్టిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.